ఇంటికి పెద్ద దిక్కు ఆవిడ కూడా మనతో పాటు కలిసుంటే బావుండేది. అత్తయ్య గారికి నయం కాకపోవడానికి, ఆవిడ మనకి దూరంగా హాస్పిటల్లో ఉండటానికి కారణం ఇదిగో ఈ పల్లవే. నేనా? అవును, నువ్వే. తనేం చేసింది? అసలు పల్లవి ఎవరని ఇంట్లో పెట్టారు? కామాక్షి కోసమే కదమ్మా తన్ను పిలిపించింది. ఏమీ తెలియనట్టు అడుగుతున్నావేంటి? అవును, కేర్ టేకర్ అనే పిలిపించారు. ఈవిడ గారు చేసే సాయం వల్ల నానమ్మకి నయమైపోతుంది అని నమ్మారు. తను కరెక్ట్ గా సేవలు చేసుంటే ఈ రోజు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరమే వచ్చేదా? కామాక్షిని చూసుకోవడానికని చెప్పి ఈ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, బాగుంది. ఇప్పుడు కామాక్షి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంకా ఆ పిల్ల ఇంట్లో ఎందుకు? అయ్యయ్యో, మనం అలా అడగకూడదు నానమ్మా, వీళ్ళకి కోపాలు వచ్చేస్తాయి. అత్తయ్య గారికి నయం అవ్వడం అవ్వకపోవడం అది ఇంపార్టెంట్ కాదు వీళ్ళకి. పల్లవి ఇక్కడ ఉండటమే ఇంపార్టెంట్ వీళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి? కేర్ టేకర్ గా పల్లవి అమ్మకి ఎన్ని సేవలు చేసిందో మనమందరం చూసాం కదా. తను సొంత మనిషిలాగా సేవలైతే చేయగలదు గాని జబ్బు నయం చేయలేదు కదమ్మా. తనకి ట్రీట్మెంట్ కావాలి, ఇప్పుడు అదే జరుగుతోంది. అత్తయ్య గారికి నయమై హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికొచ్చిన తర్వాత ఆవిడికి మనిషి అవసరం ఉంటుంది. కాబట్టి పల్లవి ఇక్కడ ఎందుకుంది అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. సర్లే, ఎవరెక్కడుంటే మాకేం గాని, రేపు ఉగాది సెలబ్రేషన్స్ చెయ్యాలి. ప్రతి సంవత్సరం ఉగాదిని గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదమ్మా, కొత్తగా చెప్తున్నావేంటి? ఈ ఉగాదికి ఒక స్పెషల్ ఉంది మావయ్య. ఏంటి స్పెషల్? ఫారెన్ నుంచి చరణ్ వాళ్ళ మమ్మీ డాడీ సిస్టర్ వచ్చారు. రేపు మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. వాళ్ళని మన ఇంటికెందుకు పిలిచినట్టు? ఎందుకంటే చరణ్ని నేను లవ్ చేస్తున్నాను అని మీకు తెలుసు కదా. నా ఫ్యామిలీతో నేను ఇంటరాక్ట్ అవ్వడం తప్పు కాదు కదా. నీ ఫ్యామిలీయా? అవును, చరణ్ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీయే కదా. చూడమ్మా, సుమా, తను గీత, మా ఇంకో తోడికోళ్ల కూతురు. హాయ్. తను ఈ పల్లవి ఇక్కడుందేంటి? తను వేళతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది. నీకేమవుతుంది వైష్ణవి? నాకే కాదు, మా ఫ్యామిలీకి తనకి ఎలాంటి సంబంధం లేదు. మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేకపోతే ఆవిడ్ని చూసుకోవడానికి కేర్ టేకర్ గా వచ్చింది. ఓ, పని మనిషా? కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. పల్లవి ఈ ఇంటి మనిషి. నా కూతురు. ఈ ఇంట్లో అక్షిత, గీత ఎంతో తను కూడా అంతే. అంటే పని చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూసుకుని గొప్ప మనసు మా తోడికోడల్ది. అర్థమవుతుంది.
ఉగాది పండగ రోజు మీ ఫ్యామిలీ అందరూ మా ఇంటికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి దండం పెట్టుకోండి. రా ప్రసాద్. రామ్మా. రండి. అయ్యా యాపు అడిగారు కదా, తీసుకో అమ్మా. పల్లవి రా, ఉగాది పచ్చడి చేద్దాం. ఆగండి. ఉగాది పచ్చడి మీరు కాదు, మా కోసం అక్షిత చేస్తుంది. అక్షితానా? తనకే వచ్చింది, రాదా? చెప్తుంది కదా రాదని. తనేదో కొంచెం పిచ్చిగా మాట్లాడుతుంది. రాదు తెలీదు అన్న మాట మా బేబీ డిక్షనరీలోనే లేదు. ఏంటి మమ్మీ ఇలా ఇరికించేసావు? అవును, నేను ఏదైనా చేయగలను. గుడ్. 5 minutes వెయిట్ చేయండి, పచ్చడి చేసి తీసుకొస్తాను. ఇలా ఇది.